తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో నల్గొండకు చెందిన సర్పంచులు పిటిషన్ దాఖలు చేశారు. 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఎలక్షన్ ప్రక్రియ పూర్తి కావడానికి 25 రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని ఈసీ తెలిపింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. సర్పంచ్ ఎలక్షన్లు వీళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేస్తలేరు, సమయం అయిపోతున్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 5 సంవత్సరాల లోపు గడువు ఉంటుంది. 5 సంవత్సరాల ఎలక్షన్ వాళ్ళ సర్పంచ్ టైం ఉంటుంది. ఆ టైం అయిపోతున్న 6 నెలల ముందే ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ వీళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ 6 నెలలు అయిపోయింది, ఇంకా నెల రోజులు ఉన్నా కానీ ఎలక్షన్ ప్రాసెస్ చేస్తలేరని కొందరు సర్పంచ్లు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు మేము హైకోర్టుకు వెళ్ళి ఈ సర్పంచ్లనే కంటిన్యూ చేయండి, స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టొద్దు, ఆర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు మా ఆర్గ్యుమెంట్స్ విన్నాక గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఒక 3 నెలల సమయం ఆల్రెడీ డివిజన్ బెంచ్ మాకు టైం ఇచ్చింది. ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్కి మేము సర్వే చేయాలి, చేసి వాళ్ళ శాతం ఎంతుందో ఫైండ్ అవుట్ చేయడానికి మాకు డివిజన్ బెంచ్ ఆల్రెడీ 90 రోజుల సమయం ఇచ్చింది. కాబట్టి మాకు కొంత సమయం కావాలి, దాని తర్వాత మేము ఎలక్షన్లు పెడదామని చెప్పారు. వాళ్ళు అక్టోబర్ నెలలో వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఏమనంటే 15th ఫిబ్రవరి 2025 లోపు మేము ఎలక్షన్లు కండక్ట్ చేస్తామని చెప్పారు. ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్లు వీళ్ళు